ఫ్రెండ్స్ ఈరోజు మనం రష్యా అనే దేశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే ఏదైనా ఒక దేశం గురించి డిస్కస్ చేసే ముందు అంటే జనరల్గా కరెంట్ అఫైర్స్ అనేది ఎలా ఉంటుందంటే డే వైజ్గా ఉంటుంది, లేకపోతే టాపిక్ వైజ్గా ఉంటుంది. బట్ మనం ఎలా డిస్కస్ చేస్తామంటే డే వైజ్గా చెప్తాము అండ్ టాపిక్ వైజ్గా చెప్తాము, ప్లస్ కంట్రీ వైజ్గా చెప్తాము, ప్లస్ ఉన్నటువంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో పారామీటర్స్కి అనుగుణంగా చెప్తాము. సో అందులో భాగంగా నేను రష్యా గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. జనరల్గా రష్యా అనేది ఎలాంటిదంటే ఈ రష్యా దేశం గురించి మన ఇండియాకి చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి కంట్రీ ఈ రష్యా గురించి మనం డిస్కస్ చేసే ముందు ఒక 2-3 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే రష్యా గురించి స్టాక్ జీకేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కోణంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్గా ఉంటుంది. ఓకే, అలాగే కరెంట్ సినారియోలో కూడా మనకు రష్యా అనేది ఇంపార్టెంట్గా ఉంటుంది. ఈ మూడు కోణాలని వేరువేరుగా కాకుండా మనం కంబైన్డ్గా కలగలిపి చెప్పడం జరుగుతుంది అనమాట. జస్ట్ వినండి రష్యా గురించి, ఎందుకంటే మనం ప్రతిదీ కూడా బోర్డు మీద రాస్తూ చెప్పడం వల్ల ఏమవుతుందంటే నేను వెనక్కి తిరగడం మళ్ళీ నేను మీకు చెప్పడం ఎంత కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బోర్డు మీద రాయడం వల్ల మీకు ఆటోమేటిక్గా నేను చెప్పేటప్పుడే ఇంపార్టెంట్ పాయింట్ బోర్డు మీద కనిపిస్తుంది కాబట్టి చాలా ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు. ఓకే, కమ్ టు ది పాయింట్. ఇక్కడ డిబేట్ కాకుండా చూడండి, రష్యా అనే దేశం, రష్యా అనేది దీనికి సంబంధించినటువంటి బేసిక్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే రష్యాకు సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ పేరు ఏం పేరు అంటే క్యాపిటల్ సిటీ పేరు ఏం పేరు మీకు తెలుసు ఆల్రెడీ. రష్యా క్యాపిటల్ సిటీ మాస్కో. ఏం పేరు దాని పేరు? మాస్కో. ఈ మాస్కో అనే నగరం అనేది ఏ నది తీరాన ఉంది అంటే మాస్కోవా అనే నది తీరాన ఉందండి. ఏ నది తీరాన ఉందండి? మాస్కోవా అనే నది తీరాన ఉంటుంది. రష్యా యొక్క రాజధాని ఏమో మాస్కో. ఈ మాస్కో నగరం మాస్కో నది తీరాన ఉంది. ఇప్పుడు హైదరాబాద్ మూసీ నది తీరాన ఉన్నట్టుగా, విజయవాడ కృష్ణానది తీరాన ఉన్నట్టుగా మాస్కో నగరం మాస్కో నది తీరాన ఉంటుంది. అలాగే రష్యాకు సంబంధించినటువంటి కరెన్సీ ఏంటంటే రూబుల్ అనమాట. రష్యాకు సంబంధించినటువంటి పార్లమెంట్ పేరు ఏంటంటే డ్యూమా. అలాగే రష్యాకు సంబంధించినటువంటి ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు, ఆయన జాతిపిత మనకు ఇండియాకు మహాత్మా గాంధీ ఎలాగో రష్యా జాతిపిత పేరు ఏం పేరు? లెనిన్ అనమాట. ఈ లెనిన్ అసలు పేరు ఏం పేరు అంటే వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉలియనోవ్. ఏం పేరు ఆయన పేరు? వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉలియనోవ్. ఈ వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉలియనోవ్ అటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో ఇతను రష్యాకు సంబంధించినటువంటి జాతిపిత అంటారు. ఇది అసలు ఒరిజినల్ నేమ్. ఓకే, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటాం కదా, అట్లా లెనిన్ అంటే కూడా లెనిన్ అసలు పేరు వ్లాదిమిర్ ఇల్లిచ్ ఉలియనోవ్. తర్వాత ప్రణాళికల పిత. రష్యాలో ఒక అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, రష్యాకు ఒక విధంగా చెప్పాలంటే లాంగ్ టైం ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి పర్సన్ జోసెఫ్ స్టాలిన్ అని ఉన్నాడు. ఈయన ప్లాన్స్ రూపొందించాడు. అంటే ఏదైనా ఒక ఇన్కమ్ అనేది వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎక్స్పెండిచర్ చేయాలి, లాంగ్ విజన్ తోటి ఏ విధంగా డెవలప్మెంట్ మీద దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఒక ప్లాన్, మనం పాఠం చెప్తున్నాం కాబట్టి ప్లాన్ మనం ఫస్ట్ ఇది రాసుకోవడం జరిగింది, దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అలాగే ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఒక ప్లాన్స్ అనేది రూపొందించిండు. ఈ ప్లాన్స్ రూపొందించడం వల్ల రష్యా అనేది ది గ్రేట్ ఎస్కేప్ అయిపోయింది అనమాట ఎకనామిక్ క్రైసిస్ నుంచి. ఎలా అంటే 1928-29 ఆ టైంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక మాంద్యం వచ్చిందండి. ది బిగ్గెస్ట్ ఎకనామిక్ క్రైసిస్ అనేది రావడం జరిగింది. ఆ ఎకనామిక్ క్రైసిస్ నుంచి రష్యా ఒక్కటే ఎట్లా ఎస్కేప్ అయిందంటే వీళ్ళు ప్లాన్స్ రూపొందించుకున్నారు. ఆ ప్లాన్స్ ప్రకారము ఈ రష్యా అనేది ఏమైందంటే ఆటోమేటిక్గా ఎస్కేప్ కావడం జరిగింది. అంటే ఇలా ప్లాన్స్ రూపొందించిన వ్యక్తి పేరు జోసెఫ్ స్టాలిన్. 1928లో రూపొందించడం జరిగింది. 1928లో రూపొందించడం జరిగింది. ఈ ప్లాన్స్ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా అమలు అవుతుంటాయి. కొన్ని వార్షిక ప్రణాళికలు అంటారు, మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి. ఇంకో దగ్గర లాంగ్ విజన్ ప్లాన్స్ ఉంటాయి. మనం ఎకానమిక్స్ సంబంధించినటువంటి ప్లాన్స్ చెప్పేటప్పుడు చాలా డీటెయిల్గా ప్లాన్స్ గురించి ఇంకా డిస్కస్ చేస్తాను. ఓకే, మన భారతదేశంలో ప్లానింగ్ పిత ఎవరంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్యగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ కమ్ టు ది పాయింట్. ఇక్కడ రష్యాకు ప్రస్తుతం అధ్యక్షుడి పేరు ఏం పేరు? రష్యాకున్న ప్రస్తుతం అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ పుతిన్. ఈ వ్లాదిమిర్ పుతిన్ అటువంటి వ్యక్తి ఈయన 2024లో 5వసారి రష్యాకు అధ్యక్షుడిగా కావడం జరిగింది. ఈయన గతంలో 2000 నుంచి 2004 వరకు, 2004 నుంచి 2008 వరకు, 2012 నుంచి 18 వరకు, 2018 నుంచి 24 వరకు,
2024లో 5వసారి గెలవడం జరిగిందన్నమాట. అంటే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది, రష్యా అనేటువంటి దేశానికి వ్లాదిమిర్ పుతిన్ 5వసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం జరిగింది. గతంలో 2012 కంటే ముందు రష్యా యొక్క అధ్యక్ష పదవి కాలం కేవలం 4 సంవత్సరాలే ఉంటాయి. కానీ రష్యా అధ్యక్ష పదవి కాలాన్ని 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలకు పెంచడం జరిగింది. తద్వారా 2012లో ఎన్నికైన పుతిన్ అటువంటి వ్యక్తి 2012 నుంచి 18 వరకు, 2018 నుంచి 24 వరకు ఆయన అధ్యక్షుడిగా పనిచేశాడు. 2024 నుంచి మళ్ళీ ఇప్పుడు 5వసారి ఆయన అధ్యక్షుడిగా కొనసాగబోతున్నాడు. అంటే 2030 వరకు మనవాడు అధ్యక్షుడిగా ఉంటాడు. తద్వారా జోసెఫ్ స్టాలిన్ రికార్డు అనేది ఏదైతే ఉందో ఆ రికార్డుని కూడా అధిగమించే అవకాశం ఉంది. అంతేకాకుండా రష్యాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అర్హత, ఆ ఘనత కూడా వ్లాదిమిర్ పుతిన్కి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రష్యా యొక్క రాజ్యాంగంలో ఒక వ్యక్తి వరుసగా 2 సార్ల కంటే మూడోసారి ఆయన అధ్యక్షుడిగా పదవి చేపట్టరాదు. అంటే వరుసగా, అంటే ఒకసారి గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత చేపట్టవచ్చు. కానీ దాన్ని కూడా మార్చడం జరిగింది 2011 ఆ టైంలో. అందుకని మనోడు రష్యాకు వరుసగా 3వసారి అధ్యక్షుడైనటువంటి వ్యక్తిగా కూడా ఇప్పుడు మారడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ రష్యా యొక్క అధ్యక్ష భవనం. రష్యా అధ్యక్ష భవనం దాన్ని క్రెమ్లిన్ అంటారు. రష్యా ప్రస్తుత ప్రధాని పేరు ఏంటంటే మైఖేల్ మిషుస్తిన్. అలాగే జాతీయ క్రీడ ఏంటంటే చెస్ అనమాట. గ్యారీ కాస్పరోవ్, మనకు ఇప్పుడు గుకేష్ ఆనంద్ ఉన్నాడు, విశ్వనాథ్ ఆనంద్ కనిపిస్తున్నారు. కానీ మన ఇండియాలో ఇక్కడ గ్యారీ కాస్పరోవ్ అంటే చాలా అద్భుతమైనటువంటి ఆటగాడు అనమాట. గ్యారీ కాస్పరోవ్ అంటే అద్భుతమైన ఆటగాడు ఉంటే ఓకే, జాతీయ క్రీడ చెస్ అనమాట ఇక్కడ. అలాగే విస్తీర్ణంలో ఇది రష్యా అనేది ప్రపంచంలో విస్తీర్ణపరంగా నెంబర్ 1 స్థానంలో ఉంది. జనాభాలో మాత్రము 9వ స్థానంలో ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం. జనాభాలో బ్రెజిల్ అనేది 7వ స్థానంలో ఉందని చెప్పాం. బ్రెజిల్ 7వ స్థానంలో ఉందంటే 8వ స్థానంలో ఉన్నటువంటి దేశం ఇక్కడ 8వ స్థానంలో దేశం బంగ్లాదేశ్ అనమాట. రష్యా కంటే ముందు జనాభాలో ఫస్ట్ ఉన్నటువంటి కంట్రీ ఏంటంటే బంగ్లాదేశ్ అనమాట. అంటే 8వ పొజిషన్లో బంగ్లాదేశ్ కనిపిస్తుంది ఇక్కడ. 8వ పొజిషన్లో బంగ్లాదేశ్ ఉంటుంది అనమాట. ఓకే అండి. కానీ దీనికంటే ముందున్న 7 దేశాలు గతంలో డిస్కస్ చేసాం. చైనా, ఇండియా, ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఇండియా అనేది చైనా యొక్క రికార్డు అధిగమించింది. తద్వారా ఇప్పుడు ప్రజెంట్ పాపులేషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఇండియా ఉంది. 2nd పొజిషన్లో చైనా ఉంది. 3rd పొజిషన్లో అమెరికా ఉంది. 4th పొజిషన్లో ఇండోనేషియా ఉంది. 5th పొజిషన్లో పాకిస్తాన్ ఉంది. 6th పొజిషన్లో నైజీరియా ఉంది. 7th పొజిషన్లో మనకున్న కంట్రీ బ్రెజిల్. 8th పొజిషన్లో బంగ్లాదేశ్ ఉంది. 9th పొజిషన్లో మనకు రష్యా కనిపిస్తుంది అన్నమాట. ఈ 9th పొజిషన్లో ఉన్నప్పటికీ దీనికి జనాభా జస్ట్ 14 కోట్లు మాత్రమే అన్నమాట. 14 కోట్లు మాత్రమే. ఇండియా పాపులేషన్ 140 కోట్లు ఉంటే జస్ట్ 14 కోట్లు మాత్రమే ఉండడం జరిగింది. అంటే ఇండియాలో ఒక 10% దీని యొక్క పాపులేషన్. అంతేకాకుండా మన బీహార్ పాపులేషన్ని, ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ రెండింటిని కలిపితే దాదాపుగా రష్యా జనాభాకు ఈక్వల్గా కూడా మనం పేర్కొనవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ రష్యా అనేసరికి మనకు గుర్తు రావాల్సింది రష్యా విప్లవం గుర్తు రావాలి. రష్యా విప్లవం నుంచి మనకు సామ్యవాదం అనే పదం రావడం జరిగింది. ఓకే, ఇక్కడ రష్యాకు సంబంధించి మనం ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ లో భాగంగా చూసినట్లయితే రష్యా విప్లవాన్ని 1917 విప్లవం అంటారు, దీన్ని అక్టోబర్ విప్లవం అంటారు, దీన్ని బోల్షివిక్ విప్లవం అని కూడా అంటారు. ఎందుకంటే రష్యాని జార్ చక్రవర్తులు పరిపాలించేవారు. ఈ జార్ చక్రవర్తులు నికోలస్ II అటువంటి 5వ జార్ చక్రవర్తి పరిపాలించినప్పుడు అతన్ని గద్దె దింపి మన హీరో లెనిన్ అటువంటి క్యాండిడేటు అతను రష్యాని ప్రపంచంలోని అతిపెద్ద కమ్యూనిస్టు దేశంగా మార్చడం జరిగింది. ఆయన పార్టీ బోల్షివిక్ పార్టీ కాబట్టి, ఆ పార్టీ నేతృత్వం జరిగిన విప్లవం కాబట్టి దీన్ని బోల్షివిక్ విప్లవం అంటారు. బోల్షివిక్ అంటే లైక్ అతివాదులు అర్థం. అతివాదులు వీళ్ళు మనకు లాల్ బాల్ పాల్ లాగా అనమాట. అతివాదులు. మెన్షివిక్ అని ఉంటుంది, అది మితవాదులు అనమాట. మెన్షివిక్ అంటే మితవాదులు, వాళ్ళు గాంధీ, నెహ్రూ ఈ టైప్. ఓకే, సో వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చింది కాబట్టి 1917 రష్యా విప్లవాన్ని 1917 విప్లవం అంటారు, లేకుంటే అక్టోబర్ విప్లవం అంటారు, బోల్షివిక్ విప్లవం అంటారు. ఒకటే విప్లవానికి 3 రకాల పేర్లు ఉన్నాయి. లైక్ 1905లో జరిగినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, బెంగాల్ విభజన కానీ, వందే మాతరం ఉద్యమం కానీ, స్వదేశీ ఉద్యమం కానీ, సేమ్ అలాగే ఇక్కడ మనకు 3 పేర్లు కనిపించడం జరుగుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ రష్యా అనేది 1991లో 15 దేశాలుగా విడిపోయిందండి. గతంలో దీన్ని యుఎస్ఎస్ఆర్ కూడా పిలిచేవారు. అంటే యూనియన్ ఆఫ్ సోవియట్
సోషలిస్ట్ రిపబ్లిక్స్ అని పిలిచేవారు. మరి ఇటువంటి సోవియట్ యూనియన్గా పిలువబడుతున్నటువంటి ఒక యూనియన్ దేశాలు 1991లో 15 దేశాలు విడిపోయిందండి. ఈ 15 దేశాలు విడిపోయినప్పుడు ఇక్కడే మన కరెంట్ అఫైర్స్ గుర్తొస్తుంది. ఈ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే ఉక్రెయిన్ అనే దేశం కూడా 15 దేశాల్లో ఒకటి అనమాట. 15 దేశాల్లో ఒకటి. ఆ 15 దేశాల్లో ఒకటైతే ఆ ఉక్రెయిన్ అనేది 1991లో సపరేట్ అయినప్పటికీ 1992లో ఏం చేస్తుందంటే 1992లో ఇది నాటో అనే కూటమిలో జాయిన్ కావాలని ఇది ప్రయత్నం చేసింది. నాటో అంటే అమెరికా ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి, ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కూటమి. నాటో కూటమిలో చేరిన ఏ దేశం మీద కూడా ఇంకొక దేశం దాడి చేసినప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన ఆ నాటో కూటమిలో అన్ని దేశాలు కూడా ఆ దేశం మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నాటోలో మెంబర్షిప్ కావాలనుకుంటారు. ఇండియా ఆర్మీ అంత జనాభా లేని దేశాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇండియా ఆర్మీ జనాభా లేని దేశాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి దేశాలు ఏంటంటే నాటో కూటమిలో ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా కొంచెం బలంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని దేశాల యొక్క సైన్యం కూడా వాళ్ళకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో అట్లా ఉక్రెయిన్ కూడా మేము రష్యా మరి ఫ్యూచర్లో మనం ఆక్రమించుకుంటుంది అన్న కారణంతో ఉక్రెయిన్ వాళ్ళు నాటో కూటమిలో జాయిన్ కావాలని 1990 నుంచి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేస్తే రష్యా చెప్పింది ఇంకోసారి జాయిన్ కావద్దమ్మా అని చెప్పింది. జాయిన్ కావద్దు, నాటో మనది కాదు, నాటో అది అమెరికా వాళ్ళది, నువ్వు సైలెంట్గా ఉండు, ఏం కాదు, ప్రాబ్లం కాదు మాకు, కానీ నువ్వు ఆ అమెరికా దగ్గర జాయిన్ అయితే మాత్రం మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్తే ఇక్కడ వినకపోయేసరికి ఆటోమేటిక్గా 2014లో రష్యా వాడు ఏం చేసిందంటే ఉక్రెయిన్లోని క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడు. ఈ క్రిమియా ప్రాంతాన్ని ఆక్యుపై చేశాడు 2014లో. ఆక్యుపై చేస్తే ఉక్రెయిన్ వాడు మళ్ళీ పోయి G7 దేశాలకు పోయి చెప్పాడు, అయ్యా మరి ఇట్లా మా క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది రష్యా, మీరు ఏం చేస్తారంటే అప్పుడు G7ని G8గా పిలిచేవారు. ఎందుకంటే అప్పుడు రష్యా కూడా అందులో మెంబర్ ఉంది. సో రష్యాని వెంటనే ఆ కూటమి నుంచి తొలగించడం జరిగింది. తద్వారా G8 కాస్త G7గా మారడం జరిగింది. ఓకే, తర్వాత కూడా ఉక్రెయిన్ ఇంకా మళ్ళీ నాటో మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేస్తుంటే లాభం లేదని 2022లో ఫిబ్రవరి 24వ తారీఖున రష్యా వాళ్ళు డైరెక్ట్గా దాని మీద యుద్ధం ప్రకటించడం జరిగింది. ఆ యుద్ధం ప్రకటించి జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతూనే ఉంది. ఆ యుద్ధం అనేది 2024 నవంబర్ 19వ తారీఖుకి ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు పూర్తయిందంటే దాదాపుగా 1000 రోజులు, దాదాపు కాదు కరెక్ట్గా 1000 రోజులు పూర్తయింది అనమాట. 1000 రోజులు పూర్తయింది అంటే 1000 రోజుల పాటు జరుగుతుంది అనమాట. ఏ రోజుకు 1000 రోజులు అయిందంటే నవంబర్ 19వ తారీఖు. ఏ రోజు స్టార్ట్ అయిందంటే 2022 ఫిబ్రవరి 24వ తారీఖు స్టార్ట్ అయింది. ఉక్రెయిన్ సంబంధించినటువంటి అధ్యక్షుడి పేరు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉన్నాడు. ఓకే, అలాగే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి రాజధాని పేరు కీవ్ అని కూడా మనం చెప్పొచ్చు. కీవ్ అని ఇక్కడ కూడా దీని కరెన్సీ రూబుల్ లాగానే ఉంటుందన్నమాట, రూబుల్ అనమాట. మరి అటువంటి ఉక్రెయిన్ అంటే దేశాన్ని ఎటుబడి మాట వినేటట్టు చేసుకోవాలని రష్యా ప్రయత్నం చేస్తుంది. అందుకని అది ఇప్పటికి కూడా మన పేపర్లో రావడం జరుగుతుంది. కొన్ని రోజులు శాంతి ఒప్పందాలు, కాల్పులు ఏరైనా ఒప్పందాలు జరుగుతున్నప్పటికీ కూడా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు. డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత దాని పట్ల సానుకూల వైఖరి చేసే ప్రయత్నం ఉంది. ఓకే, తర్వాత రష్యా గురించి స్టాక్ జీకేలో కనుక తీసుకుంటే స్టాక్ జీకేలో మనకు ప్రపంచంలో అతిపెద్ద అడవిగా పిలువబడుతున్నటువంటి కోనిఫెరస్ అడవి రష్యాలో ఉంది. అలాగే ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి జలసంధులలో ఒకటైన టాటార్ జలసంధి ఇక్కడే కనిపిస్తుంది. అలాగే క్యాస్పియన్ సీ, ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయినటువంటి క్యాస్పియన్ సీ కానీ, ఇది ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనే కాదు, ఈ సరస్సు అనేది క్యాస్పియన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సుగా చెప్పవచ్చు. ఎందుకంటే మంచినీటి సరస్సులలో సుపీరియర్ లేక్ ఉంది, ఉప్పు నీటి సరస్సులలో క్యాస్పియన్ సీ ఉంది. కానీ ఈ రెండు సరస్సులలో పెద్దది ఏంటంటే కూడా మన క్యాస్పియన్ సీని అనమాట. ఇది చూడటానికి సరస్సే కానీ ఇది సముద్రంలా కనిపిస్తుంది కాబట్టి దీన్ని క్యాస్పియన్ సీ అని పేరు పెట్టారు. అలాగే ప్రపంచంలో అత్యంత లోతైన సరస్సు బైకాల్ సరస్సు రష్యాలోనే ఉంది. అలాగే రష్యా అనేది స్పెషాలిటీ ఏంటంటే రష్యాకు సంబంధించినటువంటి స్పేస్ స్టేషన్ కాస్మోడ్రామ్ అనేది ఎక్కడ ఉంటుందంటే కజకిస్తాన్ అనే దేశంలో బైకనూర్ అనే ప్రాంతం ఉంది. ఈ బైకనూర్ అనేది మన కజకిస్తాన్లో ఉంటుంది. గతంలో కజకిస్తాన్ అనేది సోవియట్ యూనియన్లో భాగమే కాబట్టి అది అలాగే కొనసాగుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ప్రపంచంలో అంతరిక్షంలోకి వెళ్ళిన ఫస్ట్ కంట్రీ కూడా రష్యాని. అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి వాళ్ళని రష్యా వాళ్ళు కాస్మోడ్ అంటారు. అంతరిక్ష శాస్త్రాన్ని వాళ్ళు కాస్మాలజీ అని కూడా పేర్కొంటారు. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఫస్ట్ వ్యోమనౌక రష్యా వాళ్ళదే, దాని పేరు స్పుత్నిక్ 1 అండి. స్పుత్నిక్ 1 అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈ స్పుత్నిక్ 1 కాగా మనకు స్పుత్నిక్ వి అని కనిపిస్తుంది చూడండి. ఈ స్పుత్నిక్ వి ఏంటంటే ఇది కరెంట్ అఫైర్ కిందకి వస్తుంది ఈ మూడు కూడా. ఎందుకంటే స్పుత్నిక్ వి అనేది కరోనాకి తొలిసారిగా వ్యాక్సిన్ తయారు చేసినటువంటి కంటే ప్రపంచంలో అది రష్యానే అనమాట. దాని పేరు స్పుత్నిక్ వి అనమాట.
అలాగే కరోనా జంతువులకు కూడా వస్తుంది కాబట్టి ఆ జంతువులకు సంబంధించి కూడా కార్నివాక్ అటువంటి ఒక వ్యాక్సిన్ కూడా తయారు చేసింది రష్యా. అంటే జంతువులకు కరోనా రాకుండా వ్యాక్సిన్ తయారు చేసిన కంట్రీ పేరు రష్యానే ఫస్ట్ కంట్రీ, దాని పేరు కార్నివాక్. ప్రపంచంలో మానవులకు కరోనా రాకుండా తయారు చేసినటువంటి కంట్రీ రష్యానే, అది ఫస్ట్ కంట్రీ, దాని పేరు స్పుత్నిక్ వి. రష్యా యొక్క తొలి వ్యోమనౌక పేరు కూడా స్పుత్నిక్ 1. ఓకే. అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి కుక్క పేరు లైకా అనే కుక్క కూడా రష్యా వాళ్ళది అనమాట. అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి కుక్క లైకా అనే కుక్క రష్యా వాళ్ళది. ఇటీవల 2025లో మనకు కరెంట్ అఫైర్స్లో భాగంగా రష్యా వాడు ఏం చేశాడంటే క్యాన్సర్ కూడా ఒక వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. త్వరలో మార్కెట్లో వస్తుందని కూడా చెప్పారు. అంటే ప్రపంచంలో తొలిసారిగా క్యాన్సర్కి వ్యాక్సిన్ తయారు చేసినటువంటి అన్ని రకాల క్యాన్సర్లు, ఒక క్యాన్సర్ కాదు అన్ని రకాల క్యాన్సర్కి వ్యాక్సిన్ తయారు చేసినట్టుగా రష్యా ప్రకటించడం జరిగింది. ఆ యొక్క వ్యాక్సిన్ యొక్క పేరు నిర్ధారించలేదు కానీ దాని పేరు మాత్రము మనం క్యాన్సర్ వ్యాక్సిన్ మనకు రాయడం జరిగింది. తర్వాత అంతరిక్షంలో వెళ్ళిన ఫస్ట్ కుక్క ఏమని చెప్పినాం, లైకా అనే కుక్క రష్యా అని చెప్పాం. కానీ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఫస్ట్ పర్సన్ యూరి గగారిన్, రష్యా క్యాండిడేట్. ఇలా 1961లో ఏప్రిల్ 12న వెళ్ళాడు. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి తొలి మహిళా వాలంటీర్ తెరిష్కోవా. ఈమె 1963 జూన్ 16న ఓస్తోక్ 6 అనే దాంట్లో ఈమె వెళ్ళడం జరిగింది. అంతరిక్షంలో నడిచినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే రష్యా క్యాండిడేటే, ఆయన్నే మనకు అలెక్సీ లియోనోవ్ అనమాట. ఈయన ఓస్కోడ్ 1 అనేటువంటి ద్వారా వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2025 మార్చి 18కి మానవుడు అంతరిక్షంలో నడిచి ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుందంటే 60 years కంప్లీట్ అయిపోతుంది అనమాట. 60 years కంప్లీట్ కాబోతుంది. ఓకే, మార్చి 18కి ఇది చాలా ఇంపార్టెంట్. 60 years కంప్లీట్ అయిపోయినట్టుగా. ఓకే అండి, స్విట్జర్లాండ్ సవిస్తకే కుదిరేస్తుంది ఏంటంటే అంతరిక్షంలో నడిచినటువంటి తొలి మహిళగా చెప్పొచ్చు. ఈమె కూడా రష్యా సంబంధించిన క్యాండిడేట్. ఈమె 1984లో 17th జూలైలో ఈమె వెళ్ళడం జరిగింది. ఇక్కడ స్విట్జర్లాండ్ సవిస్తకే కుదిరేస్తాం అనమాట. మనకి ఇక్కడ రష్యా వాడు ఏంటంటే అంతరిక్షంలో ఒక మహిళను నడిపించాడు 1984లో. మనం 1984లో ఎవరెస్ట్ శిఖరంపై ఒక అమ్మాయిని ఎక్కించినాం, ఆమె పేరు బచేంద్రి పాల్. కాబట్టి ఇది రష్యాకు సంబంధించినటువంటి ఒక వీడియో. ఇంకా రష్యాకు సంబంధించిన వీడియోస్ ఇంకా మనకు దాదాపు ఒక 2 వీడియోస్ దాకా వస్తాయి కాబట్టి వాటిని కూడా డీటెయిల్గా మీరు నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.